హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో బుట్ట హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ముందుగా మనం ఇది బుట్ట హ్యాండ్స్ కదండి. ఇది మామూలుగా మనం డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా రాదు. పేపర్ కట్ చేసుకుని అప్పుడు మనం క్లాత్ కట్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ముందుగా ఒక పావించు కొచ్చి తీసుకొని ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఆ లైన్ మీద మన ఈ బ్లౌజు అలా ప్లేస్ చేసుకుని, ఇది బొట్ట చేతులు కదా, ఇది కొంచెం ఇలా పైకి వచ్చినట్టు ఉంటుంది. కొంచెం మనం ఇలా సాగడదీసి ఇక్కడ వరకునే ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. అలాగే కుట్టు ఇక్కడ వరకు ఉంది కదా, ఖర్చుతో మనం ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఇది కూడా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చుకి ఒక 1.5 కానీ 2 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 పెడుతున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కదలకుండా ఇలా పట్టుకుని అసలు ఇక్కడికి ఉంది ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి మనం మార్క్ చేసుకోవాలి. నేను ఇది బ్లౌజ్ని బట్టే చూపిస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 1.5కి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి టేప్ ఇలా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేయాలి సగానికి. మనకి చంకలో తీసుకోవడానికి మార్కింగ్ అనమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కంటే తక్కువే ఉండాలి. ఇది మామూలు బ్లౌజులు అయితే 1/2 ఇంచ్ ఉంటుంది. లోతు తక్కువే తీసుకోవాలి. దీనికి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. ఈ లోతు తీయడం నేను క్లాత్ మీద పెట్టినప్పుడు చూపిస్తాను. పేపర్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు క్లాత్ మీద ఎలా కట్ చేయాలో చూద్దాం. ముందుగా లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా సర్దుకొని మనం కట్ చేసిన పీస్ని ఇలా పెట్టుకోవాలి. ఈ ప్రిల్స్కి మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. అది ఒక 4 ఇంచెస్ వరకు తీసుకోవాలి. మిగిలిన హ్యాండ్ అంతా మామూలుగానే కట్ చేసుకోవాలండి. మామూలు నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తాం అలానే. ఈ ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం అంతే. దీంట్లో ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఈ పేపర్ ఇప్పుడు ఈ లైన్ మీద కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా చేసుకుని హ్యాండ్ ఎలా ఉందో అలాగే కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం పెట్టుకున్న ఈ పేపర్ కటింగ్ ఏదైతే ఉందో అది కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుకి ఏదైతే ఉందో ఒక మార్క్ చేసుకుని అలాగే లూజ్ కూడా మార్క్ చేసుకుని పేపర్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పుట్ట హ్యాండ్ ఏదైతే ఉందో ఇలా స్ట్రైట్గా తీసాం మనం. ఇప్పటికి ఈ ప్రిల్స్కి ఇలా పైకి లేవటం గురించి ఇక్కడ ఒక 2 ఇంచెస్ కానీ 1.5 కానీ 1 కానీ, అంటే ఎక్కువ చాలా మందికి ఇలా బుట్టలా లేవటం ఇష్టం ఉండదు కొంతమందికి. అలాంటప్పుడు 1 పెట్టుకోవాలి. బుట్ట ఎక్కువ కావాలనుకున్నప్పుడు 2 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. ఈవిడ ఎక్కువ బుట్ట ఇష్టపడరు, నేను అందుకు 1 ఇంచే డ్రా చేస్తున్నాను. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 1.5 ఇంచ్ స్ట్రైట్ ఉంచుకొని ఇది ఇలా దీంతో కలిపేసుకోవాలి. మామూలుగా మనం యాజ్ ఇట్ ఈజ్గా కొచ్చి ఎలా తీస్తామో అలానే తీసుకోవాలి. ఇక్కడ 1.5 మార్క్ చేసుకొని అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా హోల్డ్ చేసి పావించు లోపే తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన ప్రకారం కట్ చేద్దాం. ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే మనం ఫ్రిల్స్ ఎక్కడి వరకు పెట్టుకోవాలనేది ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకోవాలి.
అలాగే ఈ రెండిటికి లోతు తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయిపోయింది. మనం మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. ఈ కూర అంచులు రెండు ఇలా కలుపుకొని ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ ఇలా వేసుకుని మనం కట్ చేసుకున్న లైనింగ్ని ఇలా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా మెయిన్ క్లాత్ కట్ చేసినప్పుడు లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఇలా మార్క్ చేసిన ప్రకారం నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ తక్కువ వచ్చిన పీస్ కూడా మనం ఎక్కడే కట్ చేసుకోవాలి. ఈ పీస్ ఇలా సరిపోతుంది. కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. ముందుగా మెయిన్ క్లాత్కి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఇలా రైట్ సైడ్ వేసుకుని లైనింగ్ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో మనం స్టిచ్ వేసుకోవాలి. ఇది ఇక్కడ వరకునే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ని తిప్పేయాలి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా పీసు యాడ్ చేసుకుంటే మనకి కుట్టు బయట కనిపించకుండా ఉంటుంది అనమాట. అది ట్రిక్ దీనికి. ఇలా పెట్టుకుని ఇది ఎంతవరకు యాడ్ చేసుకోవాలనేది ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది కూడా రైట్ సైడ్ పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళేలాగా ఇలా పెట్టుకుని పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఇది డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఇలా దీని మీద కూడా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ చుట్టూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా సర్దుకుంటూ మడతలు రాకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న టక్స్ అన్ని మళ్ళీ పెట్టుకోవాలి. సేమ్ ఇలానే రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. 4 ఇంచులకి ఒక కట్ పెట్టుకున్నాం కదా, అదే 4 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా మనకి ఇప్పుడు ఈ ప్రిల్స్ వచ్చేసి ఈ మార్క్కి మధ్యలో వేసుకోవాలి. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని సేమ్ అన్ని కూడా ఒకే లైన్లో ఒకే సైజులో వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి బొట్ట అనేది నీట్గా వస్తుంది. ఇలా వస్తుంది. అలాగే ఇటువైపు కూడా ఆపోజిట్లో రావాలి. ఇలా ఇది ఇటువైపు పెట్టాము, ఇది ఇటువైపు రావాలి. మనం ఇలా ఆపోజిట్లో పెడితే బుట్ట చక్కగా నీట్గా పైకి వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇలానే ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి.
మనకి ఇలా వస్తుంది. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈక్వల్గా చూసుకొని ఈ మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ కటింగ్ ఉంది కదా, ఇది నార్మల్ హ్యాండ్ సైజ్ పీసు. ఈ పేపర్ కటింగ్తో మనం స్టిచ్ చేసిన హ్యాండ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ ప్లేస్ని ఇంకో ఫ్రిల్ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెండు ఒకసారి పెట్టేయకూడదు, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకుని మళ్ళీ ఇటువైపు ఒకటి ఇటువైపు పెట్టుకుని అలా అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు సేమ్ ఇలానే రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోతు తీసింది ఎదురెదురు ఉండేలా పెట్టుకుని ఇప్పుడు దీనికి పట్టీ వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పట్టీ 2.5 ఇంచులు తీసుకున్నాను నేను. ఇది మీడియంగా వస్తుంది పట్టీ. ఇంకా పెద్దగా కావాలంటే 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇంకా చిన్నగా అంటే 1.5 అలా కూడా తీసుకోవచ్చు. అలా పెట్టుకుని ఒక 1/2 ఇంచులో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుని పట్టి ఇలా తిప్పి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ మీద పడకుండా దీని మీదే పడేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. దీని పక్కనే ఒక లైన్ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలాగే రెండోది కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇదండి మనం స్టిచ్ చేసుకున్న తర్వాత 2 పుట్ట హ్యాండ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇది మనం బాడీకి అటాచ్ చేసుకోవటమే. అది ఎలాగో ఒకసారి చూద్దాం. నార్మల్ హ్యాండ్ ఎలాగా మనం జాయింట్ చేసుకుంటామో ఆ విధంగానే జాయింట్ చేసుకోవాలి. ఈ కట్ జాయింట్ దగ్గర పెట్టుకుని ఇలా తిరగేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఇలా సమానంగా తీసుకుని ఒక 1/2 ఇంచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని దీని మీద 2 స్టిచ్ వేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇదండి ఫైనల్ లుక్. ఇలా వస్తుంది బొట్ట హ్యాండ్ కంప్లీట్ అయిన తర్వాత. ఇంతేనండి బొట్ట హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.